పొద్దున్నే టీ సుక్క లేనిది ఎవ్వరికి ఆ పూట గడవదండి. ఇదంతా అందరి గురించి చెప్పట్లా. ఇదిగో ఈ పొద్దున్నే టీ తాగే బ్యాచ్ ఉంటుంది చూడు, వాళ్ళ గురించి చెబుతున్నా. ఇందులో మనోడు కూడా ఒకడు. పొద్దున్నే లేచి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ టీ ఉందామా అని అడుగుతాడు. వెంటనే వాళ్ళ అమ్మ, అయ్యా టీ లేవయ్యా, పాల ప్యాకెట్ అయిపోయింది, పోయి పాల ప్యాకెట్ తీసుకునిరా అంటాడు. అయ్యో ఇప్పుడు బయటికి వెళ్ళాలా, అసలుకి మనకు ఒళ్ళు బతుకం, సర్లే తప్పదులే టీ తాగాలి కదా అని వెంటనే మొహం కడుక్కొని బయటికి వెళ్తాడు. కాసేపట్లో ఇదిగో మాటలోనే వచ్చేసేసాడు. మొత్తానికి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ ఎదురు నుంచొని, అమ్మ ఇదిగో పాల ప్యాకెట్ ఇచ్చాను, టీ పెట్టవే అంటాడు. వాళ్ళ అమ్మ మళ్ళీ ఇంకో బాంబు పేల్చిద్ది. ఇంట్లో గ్యాస్ అయిపోయిందిరా, 1 కేజీ గ్యాస్ పట్టించుకునిరా టీ పెడతా అంటది. దెబ్బకి మనోడు షాక్. టీ తాగాలి కదా అని చెప్పేసి పోయి గ్యాస్ తీసుకొని వాళ్ళ అమ్మ ముందు వచ్చి పెడతాడు. అమ్మ ఇప్పుడు ఇంకా ఏం కారణం చెప్పకుండా ఇదిగో టీ పెట్టవే అని అంటాడు. వెంటనే వాళ్ళమ్మ సడన్గా టీ పెట్టుకొని తీసుకొచ్చి ఇచ్చింది. అదేందమ్మా ఇప్పుడే కదా గ్యాస్ తీసుకొచ్చింది, గ్యాస్ లేకుండా పాలు లేకుండా టీ ఎట్ట పెట్టావమ్మా అని చెప్పి అడుగుతాడు. అడగానే వాళ్ళమ్మ ఒక సమాధానం చెప్పింది, అది వినండి మీరే. ఓహో అదే ఆ రాత్రి సీరియల్లో బాగి హాస్పిటల్లో ఉంది, అదే ఆలోచిస్తా నువ్వేం అడిగింది గమనించలేదు రాజేష్. ఇగో టీ పొద్దున్నే తాగుతావుగా, తాగు. వాళ్ళ అమ్మ దెబ్బకి ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి మనోడికి.